హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. ఈరోజు మనమైతే పఫ్ స్లీవ్లెస్ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే ట్రెండింగ్లో ఉంది. మనమైతే కావాల్సిన ఏం లేదు, జాకెట్ కొలత ఓన్లీ హ్యాండ్స్ కొలత ఒకటి ఎట్లా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఈజీ ప్రాసెస్లో 5 నిమిషాల వీడియో కటింగ్ అయితే చూపించడం జరుగుతుంది. స్టిచ్చింగ్ తర్వాత వీడియో చూపిస్తా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను కట్ చేసి పెట్టినా, మీకు అర్థం కావడానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను, ఓకేనా. హ్యాండ్స్కి అయితే మనం ఎంత ఒక పావు మీటర్ అంత తీసుకొని పక్కకు పెట్టుకోండి. పావు అంతే ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ ఉంటుంది కదా, మనం ఎట్లుంది అట్లనే పెట్టుకుందాం. ఫస్ట్ లాంగ్ ఇవి ఫుల్ హ్యాండ్స్ చూడండి ఎలా ఉందో అలా. ఇప్పుడు ఎట్లా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇగో ఇక్కడికి వచ్చింది నాది, కనిపిస్తుంది వీడియోలో. ఇగో మార్క్ బ్లౌజ్ ఎట్లా ఉంటే అలాగే ఇది పెట్టుకున్నా. మన సంఖ కూడా ఎక్కడ ఉందో అక్కడనే పెట్టుకుందాం. ఇదికి వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇది హ్యాండ్స్ ఎట్లా ఉంది అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఎల్బో హ్యాండ్స్. ఇది 11 ఫ్రెండ్స్, 11 చూడండి చూపిస్తా. పొడవు వచ్చేసి మనకు 11 వచ్చింది జాకెట్ది. 11 12 11 ఓకేనా. చంకదింపు వచ్చేసి దీనికి 3 తీసేయాలి ఫ్రెండ్స్. 3 తీసేసాను. ఎంత వచ్చేసింది? 11 3 తీసేస్తే 8.5 వచ్చేసింది నాకైతే. ఓకే, చంక ఇదైతే అయిపోయింది. మనం ఇట్లా దీనికి పఫ్ ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే 3 పెట్టుకుంటారు. బాగా పఫ్ రావాలంటే హ్యాండ్స్కు ఇట్లా బుగ్గ చాలా రావాలంటే నేను కొంచెమే పెట్టాను. క్లాత్ లేనట్టుంది వీళ్ళకు. మనమైతే కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. మనకు కూడా ఇట్లా క్లాత్ లేదు. 100 మీటర్స్ ఇదైతే కనబడుతుంది. 80 సెంటీమీటర్ అయితే రాదండి. ఇది వచ్చేసి లెంత్ నార్మల్ లెంత్ వచ్చేసి 11 ఉంది. మనం 3 పెంచుకుంటే ఎంత అవుతుంది? 14 అవుతుంది. క్లాత్ మనకు సరిపోదని నేను ఏం చేసిన అంటే ఎంత పెంచుకున్నా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది కట్ చేసినాక మీకు చూపిస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇగో చూస్తున్నారా, 3 మీద 2 పాయింట్లు అయితే పొడవు పెంచుకున్నా. ఎంత పొడవు పెంచుకుంటే అంత పఫ్ వస్తుంది అన్నట్టు. నాకు సరిపోతే మరి క్లాత్ అయితే కొంచెమే ఉంది. నాకైతే 3 మీద 2 గీతలు అయితే నేనైతే గీయడం జరిగింది. ఎడల్పు కూడా అంతే. ఎడల్పు కొందరు 3.5 తీసిన ఫ్రెండ్స్. నేనైతే కొందరు 4 కూడా తీసుకుంటారు. ఎక్కువ ఇంత క్లాత్ ఎక్కువ ఉంటే దాన్ని నేనైతే ఇంత తీసిన. ఇదేమో మన నార్మల్ ఎంత బ్లౌజ్ ఉంటే అది మనం బ్లౌజ్ మెజర్మెంట్, ఏది మన జాకెట్ యొక్క మెజర్మెంట్ మాత్రమే ఇది. ఇదైతే ఎక్స్ట్రా, ఎందుకంటే పఫ్ కోసం ఇదంతా ఇట్లా పెట్టుకోవడం వల్ల ఇది పఫ్ వస్తుంది. దీనికి సంబంధం లేదు. ఇది మాత్రం నార్మల్ హ్యాండ్స్ మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకోవాలి. తర్వాత పఫ్కి ఏం లేదు. ఇది ఇట్నే ఉండని ఫ్రెండ్స్. ఇగో ఇట్నే ఉంది. క్లాత్ నాకు గిత్తత్తే మిగిలింది. గిత్తత్తలు అంటే 3 మీద 2 గీతలు మిగిలింది. ఇదైతే పొడుగు పెంచేసుకున్నా. ఏది పఫ్ కోసం కొంచెం ఉంటే చాలు, నార్మల్ చాలని చెప్పారు. చాలా బాగా కావాలంటే 4 కూడా పెంచుకోవచ్చు, 5 కూడా పెంచుకోవచ్చు. 2 నుంచి 3 4 5 ఇన్ని పెంచుకోవచ్చు. క్లాత్ ఉంటే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. క్లాత్ లేదు, క్లాత్ ఇక్కడ సరిపోలేదు కనుక నేనైతే 3 మీద 2 గీతలు అయితే పెంచినాను. వెడల్పు ఎంత తీసుకున్నా అంటే ఇగో 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు బుట్ట రావాలి. ఓకేనా. మార్క్ అయితే పెట్టుకుందాం మనం. నేనైతే 4 అయితే తీసుకున్నా. కొందరు తీసుకోండి, ఇది 3.5 తీసుకుంటారు, 2.5 తీసుకుంటారు, ఇష్టం. క్లాత్ ఉంటే ఎంతైనా తీసుకోవచ్చు. మన క్లాత్ అవైలబుల్ లేదు కదా, ఎక్కువ ఉంటే బాగుండు, లేదు. వీడి వరకు అయితే నేనైతే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి, ఓకేనా. ఈడ నాట్ కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఏదో కట్ చేసినాక అలవాల్సి వచ్చింది. వీడియో తీస్తే ఇంకెవరైనా అలాంటి వాళ్ళకు రానోళ్ళకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో అయితే తీయడం జరిగింది. ఓకేనా. ఇంత అయితే పెంచుకున్నా. ఇట్లాగనే ఇవైతే మనం కుచ్చులుగా పెట్టుకోవాలి. చిన్న ఫ్రెండ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు చూపించడం జరగదు, ఎందుకంటే ఓన్లీ కటింగ్ వీడియోనే. స్టిచ్చింగ్ వీడియోలో ఏంటంటే నాకు స్టాండ్ అనేది లేదండి, అందువల్ల చూపించలేకపోతున్నాను. నేను ఈ జాకెట్ ఇప్పుడు ఇది కుట్టడం జరుగుతుంది, అందుకే చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు లైనింగ్ మనమైతే డబల్ వేసి మనం కట్ చేస్తాం చూడండి.